టాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్. ఈ పేరు విన్నా ఆయన మార్క్ కామెడీ టైమింగ్ గుర్తుకు వచ్చిన సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ముఖంలో తెలియకుండానే నవ్వు వికసిస్తుంది. కామెడియన్గా వందలాది చిత్రాలలో ఐకానిక్ పాత్రలతో మెప్పించి ఆ తర్వాత హీరోగా సత్తా చాటిన సునీల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. అయితే ఇటీవల మలయాళంలో ఆయన ప్రధాన పాత్రలో పోషించిన కటాలన్ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ బ్లాక్ బస్టర్ పుష్పలో తనకు విలన్ ఛాన్స్ రావడంపై సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కమెడియన్గా జనాలను నవ్వించిన సునీల్ను పుష్ప చిత్రంలో అత్యంత క్రూరమైన గ్యాంగ్స్టర్ మంగళం సీను క్యారెక్టర్లో చూసి ఇండస్ట్రీ అంతా షాక్కు గురైంది. అసలు ఒక కమెడియన్ను సుకుమార్ అంతటి పవర్ఫుల్ విలనిజం ఎలా చూశారు అనే ప్రశ్నకు సునీల్ ఈ ఈవెంట్లో స్టేజ్ పైన పూర్తి క్లారిటీ ఇస్తూ, లాక్డౌన్ సమయంలో ఒకరోజు నేను దర్శకుడు సుకుమార్తో మాట్లాడుతూ, డార్లింగ్, నేను ఇకపై కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా నాలోనే నటుడిని నిరూపించుకునే వేరే వైవిధ్యమైన క్యారెక్టర్లు కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను అలా చెప్పిన 2 రోజులకే సుకుమార్ నాకు ఫోన్ చేశాడు. పుష్ప సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ను నిన్ను అనుకుంటున్నాను. అది ఫుల్ లెంత్ విలన్ రోల్, కానీ ఒక కండిషన్, ఆ పాత్రలో నువ్వు అసలు కామెడీ చేయకూడదు. కనీసం నీ బాడీ కూడా ఎక్కువగా మూవ్ కాకూడదు. కేవలం నీ కళ్ళు ముఖంలో మాత్రమే విలనిజం పలకాలి అని చెప్పాడు. ఆ క్యారెక్టర్ వినగానే పెద్ద షాక్ తగిలింది. ఆ తర్వాత లుక్ టెస్ట్ కోసం వారు కాస్ట్యూమ్స్ పంపితే ఒక్కో డ్రెస్ వేసుకుని ఫోటోలు దిగి పంపించాను. అలా మంగళం సీను క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యాను. ఆ విలన్ లుక్ పర్ఫెక్ట్గా రావడం కోసం పుష్ప సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నేను నా ఫోర్ హెడ్ షేవ్ చేసుకునేవాడిని అని సునీల్ ఆనాటి కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.